బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుఎస్ యెమెన్లోని హౌతీల మధ్య ఆ యుద్ధం రోజు రోజుకి ముదురుతోంది. హౌతీలే ప్రధాన లక్ష్యంగా అమెరికా దాడులు జరుపుతోంది. సాదా హుడైదా ఏరియాల లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులకు దిగుతోంది. మరోవైపు అమెరికన్ వార్షిప్స్ నిర్టార్గెట్ చేస్తున్నారు హౌతీలు. గడిచిన 72 గంటల్లో 4 సార్లు అమెరికన్ వార్షిప్లపై దాడులు చేశారు. అమెరికా దాడుల తర్వాత 18 మిజైల్స్ ని ప్రయోగించింది హౌతీ డ్రోన్లను కూల్చేసింది యుఎస్ ఫైటర్ జెట్. ఇటు రెండు దేశాలకు సంబంధించి అంటే ఇటు అమెరికా అలాగే హౌతీలు ఉంటున్న యెమెన్, ఈ రెండిటికి మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కానీ కారణం మాత్రం ఒకరి మీద ఒకరి అంశానికి సంబంధించి కాదు. ఇజ్రాయెల్ హమాస్ వీళ్ల బేస్ మీద యుద్ధం జరుగుతోంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే హౌతీల మీద టార్గెట్ చేస్తుందో, హౌతీలు అమెరికాను టార్గెట్ చేసే అంశానికి సంబంధించి అమెరికా వార్షిప్స్ని టార్గెట్ చేశారు రెడ్ సీ మీదకి వెళ్తున్న వాటికి సంబంధించి. ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్ హమాస్ మీద విరుచుకుపడుతోంది. మరి ముఖ్యంగా ఒకటే చెప్తోంది, ఇజ్రాయెల్ గాజా మీద విరుచుకుపడుతోంది హమాస్ లక్ష్యంగా అంటూ. ఇప్పటికీ అక్కడ 200 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం నివురుగప్పిన నిప్పులా ఉన్న యుద్ధం మళ్ళీ రాజుకుంది. ఈ నేపథ్యంలో ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది యావత్ ప్రపంచం షాకింగ్గా ఎదురు చూస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఇది కేవలం ఇక్కడికే ఉంటుందా, లేకపోతే ఇరాన్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందా అనేది ఎప్పుడూ తెర మీదకి వచ్చే అంశం. కానీ హౌతీలు ఎవరిని చూసి రెచ్చిపోతున్నారు అనే క్వశ్చన్ రైజ్ చేస్తోంది అమెరికా. కారణం ఇరానే కదా. కానీ ఇరాన్ మాత్రం తమకేం సంబంధం లేదంటోంది. హౌతీలా వాళ్ళెవరు అంటోంది. తమకు ఏం సంబంధం లేదు ఈ దాడులకు సంబంధించి చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ యుద్ధ వాతావరణం ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి. كل هذا الصوامة بس యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు హౌతీలకు సంబంధించి హౌతీలే టార్గెట్గా యెమెన్లో అక్కడ సైరన్లు మోగుతోంది. అమెరికా ఒకటే చెబుతోంది, హౌతీ నువ్వు వెనక్కి తగ్గాల్సిందే, లేకపోతే నా ప్రతాపం ఏంటో చూపిస్తానంటోంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఇటు ఇజ్రాయెల్కి అలాగే పాలస్తీన్లకి అంటే ఇటు గాజాలో హమాస్కి సంబంధించి ప్రస్తావించుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో అప్పుడు ఇజ్రాయెల్ ఇదే పాత్ర పోషించింది. ప్రస్తుతం అమెరికా ఎటువంటి పాత్ర పోషిస్తోందో అదే పాత్ర ఇజ్రాయెల్ పోషించింది. కానీ ఎప్పుడైతే నేరుగా అమెరికా రంగంలోకి దిగిందో, ఇన్ఫాక్ట్ గతంలో కూడా నేరుగా యెమెన్ మీద అంటే హౌతీల టార్గెట్గా ఇటు బైడెన్ హయాంలో కూడా దాడులకు దిగింది. బైడెన్ దిగిపోయే ముందు దాడులకు దిగిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం వదలటం లేదు. మరి ముఖ్యంగా మీరు రెడ్ సీలో వెళ్ళి మా యుద్ధ నౌకల్ని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తోంది. యెమెన్లోని హౌతీలు కూడా ఒకటే చెప్తున్నారు, ఎస్ మేమే టార్గెట్ చేస్తున్నాం. మీరు హమాస్కి సంబంధించి అంటే గాజాలో ఉన్న పాలస్తీనులను విడిచిపెట్టండి, గాజాని విడిచిపెట్టండి, గాజాలోని పాలస్తీనులకు మద్దతుగానే మేము ఈ పని చేస్తున్నాం తప్ప మాకు ఇంకెటువంటి ఇన్ఫ్యాక్ట్ డిఫరెన్సెస్ అనేవి లేవు. మా లక్ష్యం అంతా కూడా
గాజాలో ఉన్న పాలస్తీనులకు మద్దతుగా నిలవడమే. మేము చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం అంటోంది హౌతీ. అటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎంతవరకు వెళ్ళినా ఆ పోరాటం కొనసాగిస్తామంటోంది. కానీ హౌతీలు ఎవరిని చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది, ఇంతటి దాడులకు దిగడం జరుగుతోంది? ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక హౌతీలు ఎక్కడున్నారు, ఆ సెంటర్స్ని టార్గెట్గా, ఆ కేంద్రాలని టార్గెట్గా డ్రోన్ల దాడి జరుపుతుంది అమెరికా. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒకటే చెప్తోంది, యెమెన్కి సంబంధించి హౌతీలు మేము గాల్లోనే పేల్చేస్తున్నాం వాటిని అంటున్నారు. కానీ టార్గెట్స్ చూస్తే ఇటు రోజు వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం. అంటే అమెరికా ఎక్కడో పైన ఉంటుంది కాబట్టి నేరుగా అమెరికాను టార్గెట్ చేయలేరు. కానీ అమెరికా బలహీనతకు సంబంధించి బహుశా బలహీనత అనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీరు ఆ మ్యాప్ను ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక, రిక్వెస్ట్ మై డెస్క్ ఒకసారి ఆ మ్యాప్ని కుదిరితే చూపించే ప్రయత్నం చేద్దాం. యెమెన్కి అలాగే అమెరికాకి రెడ్ సీకి సంబంధించి ఆ మ్యాప్ కనుక మీకు డిస్ప్లేకి వచ్చిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎక్కడో పైన ఉంటుంది అమెరికా, కానీ అమెరికాకు మాత్రం వ్యాపారం కొనసాగించాలంటే మాత్రం రెడ్ సీ ద్వారానే ఇటు అరేబియా సముద్రానికి సంబంధించి రావాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి వర్తకానికి చాలా డ్యామేజ్ అవుతుంది. వర్తక వాణిజ్యానికి సంబంధించి పూర్తిగా కింద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏ 15,000 కిలోమీటర్లో ట్రావెల్ చేస్తుంది, 20,000 కిలోమీటర్లు ఇంకా ఆ పైన ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యుద్ధం పీక్స్కి చేరుకుంటున్న పరిస్థితి. ఒకసారి ఆ తీవ్రత ఎలా ఉందో మీరే చూడండి. అమెరికాకి హౌతీలకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఆ సరిహద్దులు దాటేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ మొదటికొచ్చింది. ఎందుకు ఇజ్రాయెల్ ప్రారంభించిందంటే కారణం మళ్ళీ హౌతీలని చెప్తోంది ఇజ్రాయెల్ ఒకటే అంటోంది, హౌతీలే దీనికి కారణం. ఎందుకంటే కనుక హౌతీలు అక్కడ అమెరికాకు సంబంధించిన వాణిజ్య నౌకల మీద దాడికి దిగుతున్నారు, మరి ముఖ్యంగా పాలస్తీనులకు మద్దతుగా నిలుస్తున్నారని అంశాన్ని ఇక్కడ లేవనెత్తడం జరుగుతోంది. ఎందుకంటే గతంలో కూడా ఇజ్రాయెల్ హౌతీలను టార్గెట్ చేస్తుంది. ఎప్పుడు మీకు గుర్తుంటే కనుక హమాస్కి సంబంధించి జరిగిన యుద్ధం తర్వాత ఆ యుద్ధం ఇటు లెబనాన్లోని హెజ్బుల్లాను తాకింది. హెజ్బుల్లా ఎంటర్ అయింది. హెజ్బుల్లా భీకరమైన యుద్ధం అది. ఏకంగా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు జరిగింది. కీలకమైన నేతలని టార్గెట్ చేసుకుని అక్కడ హతమార్చిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే హెజ్బుల్లాకి సంబంధించి అక్కడ యుద్ధం జరుగుతోందో అదే క్రమంలో మధ్యలో నేనున్నా అంటూ ఒక్కసారిగా హౌతీలు కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం ప్రారంభించారు. అయితే అప్పుడు బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ దాడులకు ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ మీద దాడిని ఇజ్రాయెల్తోనే తిప్పికొట్టించిన పరిస్థితి అంటూ కూడా ఒక చర్చ జరిగింది. కానీ తర్వాత ఇన్ఫ్యాక్ట్ బైడెన్ ప్రభుత్వం అంటే అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగి హౌతీలను టార్గెట్ చేసిన సందర్భాన్ని మనకు గుర్తు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేరుగా ఇజ్రాయెల్ హమాస్ టార్గెట్గా గాజా మీద విరుచుకుపడుతోంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు హౌతీలు, మీరు పాలస్తీనాను హతమారుస్తున్నారు, అక్కడున్న కామన్ మ్యాన్, అక్కడ సాధారణ పౌరులు చనిపోతున్నారు, సాధారణ పౌరులు మీ దాడుల్లో మృతి చెందుతున్నారు తప్ప మీ పద్ధతి కరెక్ట్ కాదంటూ. ఇంతటి కారణానికి, ఇంతటి ఇష్యూకి ప్రధాన కారణం అంటే అఫ్కోర్స్ చాలా కారణాలు ఉన్నాయి, కానీ దానికి మీకు మ్యాప్ గురించి నేను మాట్లాడాను. ఎందుకు అమెరికా మీద నేరుగా ఇన్ఫ్యాక్ట్ హౌతీలు ఎందుకు దాడి చేయలేకపోతున్నారు? ఒకసారి ఆ మ్యాప్ చూసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఇదే ఆ మ్యాప్. మీరు చూస్తే కనుక యెమెన్ మీరు చూడొచ్చు, కానీ దరిదాపులో ఎక్కడా కూడా మీకు అమెరికా కనిపించదు. అమెరికా ఎక్కడా కూడా మీకు దరిదాపుల్లో కనిపించదు. అక్కడ మీరు చూస్తే కనుక అరేబియా సముద్రానికి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, రెడ్ సీ మీదుగా వచ్చి అరేబియా సముద్రంలోకి వస్తే ఏషియాలో వాళ్ళకి వర్తకం జరుగుతుంది. అది చాలా ఉంటుంది అన్నమాట, ఇంకా పైనుంచి రావాల్సి ఉంటుంది.
అక్కడి నుంచి అలా చుట్టూతా తిరిగి వస్తే కానీ వాళ్ళకి వ్యాపారం అనేది జరగదు. మీరు ఒకసారి చూస్తే కనుక ఆ రెడ్ సీ మీదుగాని వాళ్ళు వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఇటు ఏషియాలోకి అడుగు పెట్టాలంటే, ఏషియాలో వ్యాపారం జరగాలంటే ఇప్పుడు అదే దాన్నే టార్గెట్ చేసుకోవడం జరుగుతోంది హౌతీలు. వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, మీరు కనుక మారకపోతే అమెరికాని టార్గెట్ చేస్తున్నారు, అమెరికాని మారాలంటున్నారు, గాజాని వదిలిపెట్టాలంటున్నారు. సో ఆల్రెడీ చూస్తున్నాం ఎక్కడొక్కడ తగ్గేదే లేదంటూ వెళ్ళిపోతోంది అమెరికా. సో ఇటువంటి నేపథ్యంలో అమెరికా విడిచిపెడుతుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మ్యాప్ని మీకు గమనించే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే ఎవరు తగ్గేదే లేదన్నప్పుడు ఇటు అదేవి అంటే ఏషియాకి రావాలంటే కనుక వర్తకానికి సంబంధించి సూయజ్ కెనాల్ ద్వారా రెడ్ సీలోకి వచ్చి రెడ్ సీ ద్వారా వాళ్ళు అంటే యెమెన్ మధ్యలో మీరు చూసారు కదా, గల్ఫ్ ఆఫ్ ఈడెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ. ఏడెన్ అదిగో మీరు చూడొచ్చు, కింద అరేబియా సముద్రం కింద గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని మీకు అనిపిస్తుంది కదా. సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితి, సో ఇటువంటి సిచ్యువేషన్ దాటి వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పుకోవాలి. సో అది క్లుప్తంగా మీకు ఆ షార్ట్గా మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బట్ రైట్, రీసెంట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్కి సంబంధించి యెమెన్ ఇటు అమెరికా డ్రోన్లను పేల్చేసినట్టుగా చెబుతున్న విజువల్ అది. అమెరికన్ డ్రోన్లను యెమెన్ గాల్లోనే పేల్చేస్తామని చెబుతున్న విజువల్ అది. ఎందుకంటే యెమెన్ మొదటి నుంచి చెబుతోంది, మేము అమెరికాకి సంబంధించి అమెరికాను విడిచిపెట్టేదే లేదంటూ చెబుతూ వస్తోంది. మొదటి నుంచి కూడా ఇదే మాట. కానీ యెమెన్ మాత్రం ఒకటి చెప్తుంది, అక్కడికి వెళ్ళే సందర్భానికి సంబంధించి అంటే వాణిజ్య నౌకలు మేము టార్గెట్ చేస్తాం, అమెరికా గుర్తుపెట్టుకో. ఏషియాలోకి నువ్వు వెళ్ళాలనుకుంటే, ఎందుకంటే నీ వ్యాపారం రెడ్ సీ మీదుగానే వెళ్ళాలి, నువ్వు గాజాని టచ్ చేయడం మానేసాయి, గాజాన్ని వదిలేయి, నేను నీ వ్యాపారాన్ని టచ్ చేయను, నీ నౌకలని అస్సలు నీ నౌకలకి సంబంధించి నేను టచ్ చేసేదే లేదంటూ కూడా ఇటు చెబుతోంది యెమెన్. మరి ముఖ్యంగా యెమెన్ కన్నా హౌతీలు అనడం బహుశా సబబుగా ఉంటుందేమో. సో అటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వినే ప్రసక్తి ఉందా అమెరికా? ఎక్కడ ఒప్పుకోవట్లేదు కదా ఈ అంశానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలోని దాడుల్ని ఉధృతం చేస్తోంది. రీసెంట్ అటాక్స్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. గాల్లోని గగనతలంలోనే పేల్చేస్తోంది హౌతీ. అమెరికాకు సంబంధించి ఏ వచ్చినా సరే విడిచిపెట్టేదే లేదంటోంది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ నేపథ్యంలోనే ఇప్పట్లో ఈ యుద్ధం ఆగుతుందా? ఎందుకంటే సడన్గా ప్రారంభమైంది, సడన్గా ఒక్కసారిగా రాజుకుంది. ఇటు అమెరికా ఎప్పుడైతే దాడులు మొదలుపెట్టిందో, సో అక్కడి నుంచి పరిస్థితులు మరింత దిగజారబోతున్నాయా? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అమెరికా దాడి చేస్తున్నతో ప్రతిదాడిగా హౌతీలు కూడా టార్గెట్ చేశారు. హౌతీల టార్గెట్కి సంబంధించి హౌతీలు అక్కడ వాణిజ్య నౌకల మీద టార్గెట్ చేశారు. మళ్ళీ అమెరికా దాడి చేసింది, మళ్ళీ హౌతీలు టార్గెట్ చేశారు. ఈ కాంటెక్స్లో ఒక మాట చెప్పింది హౌతీలు ఏమంటున్నారు? అమెరికాను ఉద్దేశించి గాజా టార్గెట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఏముంటుంది? మానవీయ కోణానికి సంబంధించి, ఎందుకంటే హౌతీలు ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది, అక్కడ మానవీయ సాయాన్ని అందనియండి, గాజాని మీరు టచ్ చేయొద్దు, అక్కడ ప్రజలకి యుఎన్ ఎయిడ్కి సంబంధించి అక్కడ ఎయిడ్ వెళ్ళాలి, వాళ్ళకి మానవీయ సాయం, హ్యూమటేరియన్ ఎయిడ్ వెళ్ళాలి, వాళ్ళకి మానవీయ సాయం అందాలి అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో అక్కడ అందాలంటే కనుక ఆ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వాలి. కానీ ఇజ్రాయెల్ ఏముంటుంది? హమాస్ని పూర్తిగా అంటే ఇన్ఫ్యాక్ట్ హమాస్కి సంబంధించి తమ ఇజ్రాయలీ బందీలు హమాస్ దగ్గర ఉన్నారు. హమాస్ దగ్గర ఉన్న తమ ఇజ్రాయెల్కి సంబంధించి వచ్చిన వాళ్ళు కావచ్చు, అప్పుడు వాళ్ళని కొంతమందిని నిర్బంధనలు తీసుకున్నారు కదా, వాళ్ళందరూ విడిచిపెట్టాలని చెప్పి. కానీ హమాస్కి సంబంధించి కాస్త ఆ ముందు వైఖరి మనం చూస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళిద్దరి కాంటాక్ట్స్లోనే హౌతీలకు సంబంధించి అలాగే అమెరికాకు సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుందని చెప్పుకోవాలి. ఒక్కసారి మీరు చూడొచ్చు, అమెరికా దాడుల నేపథ్యంలో ఎవరిలో ఏ లెవెల్లో సైరన్లు మోగుతున్నాయో ఒక్కసారి ఆ సౌండ్ మీరు కూడా వినేయండి.
At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.